ఏ హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే జూన్ 8 మండే మీ వ్లాగ్. అయితే మార్నింగ్ లేచి హాట్ వాటర్ పెట్టుకొని తాగేసాను. తర్వాత కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకొని నాకు మనీకైతే టీ పెట్టుకున్నాము. పిల్లలకైతే పాలు వేడి చేశాను. టీ తాగేసి బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీ చేస్తున్నా. ఈరోజు మనీ అయితే ఆఫీస్కి వెళ్తున్నాడు, అందుకే లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నా. అయితే బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పెసలు నైట్ నానబెట్టేసాను అనమాట. అవి 2 విజిల్స్ పెట్టేస్తే అయిపోతుంది. బాయిల్డ్ ఎగ్స్ పెట్టాను, అలాగే పొమోగ్రనేట్ కూడా పెట్టాను అనమాట. అయితే లంచ్కి ఈరోజు గోంగూర చట్నీ ఇంకా వైట్ రైస్ చేస్తున్నా. నివికి మనీకి ఇద్దరికి బాక్సులు ప్యాక్ చేసి మనీ వెళ్ళిపోయిన తర్వాత నివిని కూడా లేపేసి పాలు తాపించేసి రెడీ చేసి టిఫిన్ తినిపించేసాను ఇద్దరికి. నేను కివి వెళ్ళి నివిని డ్రాప్ చేసి వచ్చాము స్కూల్లో. అయితే వస్తూ కివిని కూడా కొద్దిసేపు ఆడిపించుకొని కిందనే అయితే మేము 3rd ఫ్లోర్ కదా, మాటికి వెళ్ళలేననేసి వెళ్ళినప్పుడే కొద్దిసేపు ఆడిపించుకొని వస్తాను అనమాట. అప్పుడప్పుడు వచ్చిన తర్వాత పాప అక్క బ్యాగ్ మోయలేనా నువ్వు? నేను మోస్తా. అనుకుంటున్నాను చెల్లి అనాలి. కివీలు స్కూల్ పోతానా? అక్కడ రాజు చెబుతున్నావా? అమ్మా మేము అక్కడే కూర్చొని ఉంటాం, సరేనా? ఇవమ్మ ఎత్తుకుంటారా? వద్దురా, రోడ్లో వెహికల్స్ వస్తుంటాయి, నేను ఎత్తుకుంటాను. పాపని నువ్వు నడుచు, సరేనా? పైకి వచ్చేసిన తర్వాత కివి కాసేపు ఆడుకుంది. అదే అయిపోయిన తర్వాత తనకు తినిపించేసి తనకి స్నానం చేపించేసి, అప్పుడప్పుడు మార్నింగే చేపిస్తా తనకి నివితో పాటే స్నానం, లేదంటే వచ్చిన తర్వాత మళ్ళీ చేపిస్తాను అనమాట. అట్లాగే ఈరోజు కొంచెం వచ్చిన తర్వాత చేపించేసాను స్నానం కూడా. చేపించేసి పడుకోబెట్టేసాను. ఉయ్యాల్లో అయితే ఒకసేపు బాగా పడుకుంటుంది అన్నట్టు ఉయ్యాల్లో వేస్తాను అనమాట తనని. ఆ తర్వాత నేను తినేసి చెత్తలంతా ఊడ్చేసుకొని, సామాన్లు చాలా నిన్నాయి అవన్నీ క్లీన్ చేసుకొని చాలా టైం పట్టిందనమాట. అలాగే మళ్ళీ గ్యాస్ కూడా అంతా క్లీన్ చేసుకుంటున్నా. గ్యాస్, కౌంటర్ టాప్, వాల్ అన్నీ, సింక్ అన్నీ క్లీన్ చేసుకొని తలకైతే ఆయిల్ పెట్టేసుకున్నాను అనమాట, హెడ్ బాత్ చేద్దామనేసి. చూడండి ఎంత క్లీన్గా అయిపోయింది కదా. తర్వాత స్నానం చేసి వచ్చేసి పూజ అయితే చేసుకున్నాము. అంతలో కివి లేసింది. ఇంకా నివికి స్కూల్ టైం అవుతుందనేసి వెళ్ళిపోయాం. అవ్వా